నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏ ఎజెండా లేని జెండా సభ, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిబోయిన వేణు. సంక్షేమ బోర్డుకు తూట్లు పొడిచిన జగన్, సబ్ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఆదిరెడ్డి శ్రీనివాస్ ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నాయకుల వెల్లడి. 5 ఏళ్ల పాలనకు ఆలోచించి ఓటేయాలి, సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశంలో వక్తలు. జాబ్ మేళా నిరుద్యోగ యువతకు వరం కావాలి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్. ప్రజాస్వామ్యంలో మంచి రాజకీయ భవిష్యత్తు కోరుకోవాలని కాపులు ప్రయత్నిస్తే వారి ఆశలు ఆశయాలపై నీళ్లు చల్లి తీవ్రంగా మోసం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. స్థానిక శ్రీనివాసనగర్లో ఉన్న మంత్రి వేణు క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏది ప్రశ్నించినా ప్రజలకు ఓర్పుగా, నేర్పుగా సమాధానం చెప్పాలే తప్ప తాను ఏం మాట్లాడినా చెల్లుతుందని, తనను ప్రశ్నించడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ఏ ఎజెండా లేని జెండా సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకరి ముఖం ఒకరు చూడటానికి ఇష్టం లేనట్టుగా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూనియర్ ఆర్టిస్టుగా మారి జనసేన పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసి తన పార్టీకే ప్రాధాన్యత పెంచుకునేలా సభ నిర్వహించారని విమర్శించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలను వదిలేసి కేవలం ధనం ఉన్న 2 సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గూండాలుగా చిత్రీకరిస్తూ వారేదో ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టుగా పవన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలను సేవగా భావించి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే కుట్రలు, కుతంత్రాలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గం తన పార్టీని బదలాయించుకోవడానికి చంద్రబాబు సభ పెట్టినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కోసం ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాసుల కోసం ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు, ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది, నాగో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వినపట్ల. నాకెవరు సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. నాకెవరు సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. ఇది ప్రజాస్వామ్యం. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత. వ్యక్తుల జీవితాలు వారి ఇష్టాలు, వ్యక్తిగత జీవితాలు, కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రశ్నలు వేస్తారు. వాటికి ఓర్పుగా, నేర్పుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే తాను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఈ జెండా సభలో ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకున్నారు. సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను, చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఇటు కూర్చున్నారు. చంద్రబాబు అటు కూర్చున్నారు, కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖ వచ్చేసి చూడడానికి ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు కనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లేదా 40 సంవత్సరాల అనుభవం, కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను, చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్టు, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి? ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు కుట్రల్లో బలైపోయినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ప్రధానంగా బీసీలు కానీ
ప్రధానంగా బీసీలు కానీ. వారందరినీ మర్చిపోయాడా చంద్రబాబు నాయుడు? వీరందరూ ఉన్నారా? నేను కేవలం 2 సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు, బలమైన ఓటు పరంగా కాదు, ధనపరంగా. పాపం పవన్ కళ్యాణ్ వాస్తవం చెప్పాడు కదా, మన దగ్గర డబ్బులు లేవు, 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ దగ్గర కేడర్ ఉంది, డబ్బు ఉంది కాబట్టి 40 ఏళ్ళు సంపాదించి దాచాడు ఆయన. నేనేమి సంపాదించిందంతా మీకోసమే ఖర్చు పెట్టేస్తున్నానని వాపోయాడు. ఈయన రాజకీయాల్లోకి రమ్మని అడిగింది ఎవరు? ఆయన రాజకీయాలను ఎంచుకున్న దేనికి ఆలోచించాలి. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాలను దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేశారని, దీనిని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ కన్వీనర్ కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందే ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు కావడం లేదని, 2019 తర్వాత ₹1 కూడా సంక్షేమ బోర్డు నుండి విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా ₹5 కోట్ల క్లెయిమ్స్ నిధులు పెండింగ్లో ఉన్నాయని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు నిరాశ చూపించి భవన నిర్మాణ కార్మికుల కోట్లాది రూపాయల నిధులను సంక్షేమ పథకాలకు తరలిస్తూ భవన నిర్మాణ కార్మికులకు మొండిచేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా ఏర్పడిన సంక్షేమ బోర్డును ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సరిగ్గా అమలు చేశారని, నేటి ముఖ్యమంత్రి బోర్డును తూట్లు పొడిచారన్నారు. ప్రభుత్వం వాడుకున్న కోట్లాది రూపాయల నిధులు తిరిగి సంక్షేమ బోర్డుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికుల సత్తా చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కె శ్రీనివాస్, చింతలపూడి సునీల్, పార్టీ నగర కార్యవర్గ సభ్యులు నల్లా రామారావు, టి నాగేశ్వరరావు, ఎం సాగర్, వెంకట్రావు, దేవుడు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని కొప్పుల వెలమ సంఘం నాయకులు స్పష్టం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాజమహేంద్రవరం కొప్పుల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్, యూత్ విభాగం అధ్యక్షులు కొల్లి బుజ్జి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేమిరెడ్డి సత్యనారాయణ మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సీటును ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో అధిక మెజారిటీతో విజయం సాధించిన ఆదిరెడ్డి భవానీ కోసం తామంతా ఎంతో కృషి చేశామని, వాసు విజయానికి కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో పనిచేసి అధిక మెజారిటీ చేకూరుస్తామన్నారు. ఒక చోట నాయకుడు చెప్పినట్టుగా వెలమ సంఖ్యలు కేవలం 6,000 మాత్రమే లేరని, సుమారు 25,000 వరకు ఉంటారన్నారు. వాసు విజయం ద్వారా తమ సత్తా ఏమిటో ఆ నాయకుడికి చూపిస్తామన్నారు. సంఘం కార్యదర్శులు సప్పా వెంకటరమణ, చల్లా బాలమురళి, నాయకులు సప్ప ఉమా నాగేశ్వరరావు, దొగ్గ వేణు, తెంటు సత్యనారాయణ, చల్ల కేశవ్, యాళ్ల బాబీ, వాసిరెడ్డి కృష్ణ, సప్ప రమణ, కిర్ల కృష్ణ, మిడతాని దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా వెలమ సంఘీయులకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఎక్కడైతే వెలమ సంఘీయులు ఉన్నారో అక్కడ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా అక్కడ గుర్తించే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడిస్తూ గత ఎలక్షన్లు అన్నింటిలోని కూడా ఏదో 2 సార్లు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం. మరి లాస్ట్ టైం మా వెలమ సంఘీయులందరూ ఒకే తాటిపై మరి నిలిచి ఆదిరెడ్డి భవానీ గారిని మరి అత్యధిక మెజార్టీతో ఆ రోజున నెగ్గించడం జరిగింది. అంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆ రోజున భవానీకి. మరి అదే ఫ్యామిలీ ఈ రోజున ఆదిరెడ్డి వాసుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున వాసుని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. రాజమండ్రి అర్బన్ టీడీపీ క్యాండిడేట్గా మన ఆదిరెడ్డి వాసు గారు నియమించాక మా సంఘాన్ని వెలమ సంఘాన్ని గుర్తించి మన ఆదిరెడ్డి వాసు గారికి టికెట్ ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపించి ఆ సంతోషాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఆదిరెడ్డి వాసు గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా, దీనికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ వారికి, అలాగే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం గురించి మేము ఎలా కృషి చేస్తాం, అలాగే మాతో పాటు ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని 2019లో మన ఆదిరెడ్డి భవానీ గారికి ఎలా అయితే కష్టపడి 30,000 మెజార్టీ ఇచ్చామో, ఈసారి కూడా 2024లో మా సంఘంతో పాటు ఉన్న రాజమండ్రిలో ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ 60,000 మెజార్టీ ఎట్టి బస్సులో ఇవ్వాలన్న నిశ్చయంతో అన్ని సంఘాలను కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం. నవ సమాజ నిర్మాణంలో భాగంగా విజ్ఞత కలిగిన అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ఓటర్లపై ఉందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. సరైన అభ్యర్థులను ఎన్నుకుంటేనే ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉంటాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ముందుకు సాగాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో CFA ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కళాజాథా నిర్వహించారు. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం పేరిట హోటల్ రివర్ బేలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సి ఉందన్నారు. మేధావులు, విద్యావేత్తలు అంతా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఓటుతోనే ప్రజాభిప్రాయంతో కూడిన పాలన తీసుకురాగలమని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్ల పాలన కోసం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి LV సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మార్పు మన దగ్గర నుంచి మొదలవ్వాల్సి ఉందన్నారు. గతంలో పేద మధ్యతరగతి పరిస్థితుల నుంచి రాజకీయ నేతలు పుట్టుకొచ్చేవారన్నారు. అదే సంస్కృతి పునరావృతం కావాలంటే మేధావి వర్గం మౌనం వీడి ముందుకు రావాల్సి ఉందన్నారు. సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, నన్నయ్య యూనివర్సిటీ పూర్వపు వీసీ నిరూపారాణి, బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు, సీనియర్ పాత్రికేయుడు VSS కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది సర్వసామాన్యంగా ఎదుగుతున్న ప్రజాస్వామ్య దేశాల్లో వారు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఎవరు నాయకత్వం వహించాలి? ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారో వాళ్ళనే మనం ఎన్నికల్లోకి తోస్తున్నాం. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మొదలెట్టిన లోక్సత్తా అనుభవం మనందరి ముందు ఉంది. ఆయన నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడాలి, ఎన్నికల వ్యయం తగ్గించాలి అనే ఒక కోణంలో ఆలోచన చేసి మొదలెట్టిన ఒక మంచి ఉద్యమం చివరికి అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మనమే సరైన అభ్యర్థుల్ని చూపిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలోకి వెళ్ళటం వల్ల ఇవాళ ఎవరు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళ చర్యల్ని అనుమానించవలసి వస్తున్నది. మనందరి తాలూకు భోగత్వాన్ని సేకరించి ఇది ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో గుప్పెట్లో ఉంది. ఇది వాంఛనీయమా? ఇది ఎంతో శోచనీయం. ఇది ఓటర్ ప్రొఫైలింగ్ అంటారు. ఈ ఓటర్ ప్రొఫైలింగ్ భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా జరిగింది. ట్రంప్ ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కంపెనీ ఓటర్ ప్రొఫైలింగ్ చేసి స్టీవ్ బ్యానన్ అనే ఆయనతో కలిసి పనిచేసి ట్రంప్కి ఎన్నికల్లో విజయం చేకూర్చే సుగమంగా చేయడానికి అనేకమైన అనైతికమైన పనులు చేపట్టినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి కేంబ్రిడ్జ్ అనలిటికా అనే సంస్థని అది మూతపడింది. దాని మాతృ సంస్థ బ్రిటన్లో ఈ బ్రెక్సిట్లో వారు బ్రెక్సిట్ ఓటుని అనైతిక పద్ధతిలో ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు బ్రిటన్లో కూడా కేంబ్రిడ్జ్ అనలిటికాని మూసివేశారు. మనుగడ సాగించలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా తమ బరువు బాధ్యతల్ని మన భుజస్కంధాల మీద వేసుకొని ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు ఎంతో కొంత ఈ సమాజానికి నేను అభివృద్ధిలో భాగస్వామి అనిపించుకోవాలంటే ఎన్నికల విధానంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా, అలాగనే ఏదైతే డబ్బులు కొనుగోలు ద్వారా మేము ఏదైనా సాధించగలమని చెప్పేసి భావించే వ్యక్తుల యొక్క గర్వాన్ని అనగదొక్కే విధంగా మనం ప్రయత్నించకపోతే మన ప్రజాస్వామ్యం మనుగడ అనేది అసాధ్యం.
జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదని పార్లమెంటు సభ్యుడు సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను భరత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రహసనంగా కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా, వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం, అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పర్ఫార్మెన్స్ బాగోలేదనే అసంతృప్తితో 1-2 నెలలకే తొలగించడం చాలా బాధాకరమన్నారు. ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాకింగ్ పీరియడ్ 6 నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ, కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిశ్చంద్ర ప్రసాద్, డిఐసి జీఎం బి వెంకటేశ్వరరావు, ఏపీ ఎస్ఎస్డిసి ఈడీ కె దినేష్ కుమార్, ప్లేస్మెంట్ మేనేజర్ కిరణ్, బొబ్బిలి తూర్పు స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎం కొండలరావు, ఏ కృష్ణారెడ్డి, డి హరిశేషు, పి లక్ష్మణరావు, జి సుధాకర్, పి కిరణ్ కుమార్, వైసీపీ నేతలు రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇండియాలో కూడా లేదు. వీ గాట్ దిస్ ఇన్ రాజమండ్రి. పెద్ద 5 acres ల్యాండ్లో ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్. అది పవర్ ప్లేన్స్కి కావాల్సింది ఏంటి? ఉద్యోగాలేనా? అంతేనా? ఇంకేమన్నా కావాలా? జాబ్సేనా? ఇంకేమన్నా కావాలా? అందరికీ జాబ్సే. నేను ఇవాళ మీ అందరికీ కూడా నేను అష్యూర్ చేస్తూ ఉన్నా, జాబ్స్ ఒక్కటే ప్రయారిటీ కాదు. మనము నలుగురికి జాబ్స్ ఎలా ఇవ్వగలుగుతాం అనేది ప్రయారిటీ. దాని గురించి కూడా నేను ఒక సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ వాట్ వే నేను మీకు సపోర్ట్ చేస్తానో కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మనము స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. కలెక్టరేట్ బమ్మూరు దగ్గర ఉన్న కలెక్టరేట్ ఆనుకుని ఫ్రంట్ ల్యాండ్ వీ హ్యావ్ డెడికేటెడ్ ఫర్ 1 IT పార్క్. ఒక 2 ఎకరాల స్థలము ఒక IT పార్క్కి ఇచ్చాం. IT పార్క్ కూడా 100 crore రూపీస్ ప్రపోజల్కి చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అశ్విని వైష్ణవ్ IT మినిస్టర్కి పంపించాము. MOS రాజీవ్ చంద్రశేఖర్ వారితో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటా ఉన్నాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో శాంక్షన్ వచ్చేస్తుంది, కాకపోతే వాళ్ళు లాంచ్ చేసేది ఆల్ ఎట్ 1 స్ట్రెచ్లో లాంచ్ చేస్తారు. బీసీ ఇలాగ స్టేజ్ మీద ఉండి ప్రైమ్ మినిస్టరో లేకపోతే మినిస్టర్ ఫర్ ఐటీఓ వాళ్ళు ఇలాగ ఆన్లైన్ చేస్తూ ఉంటారు. సో అది త్వరలో మీ అందరికీ కూడా నేను అష్యూర్ చేస్తూ ఉన్నా, ఒక మంచి మార్కీ బిల్డింగ్, ఒక IT పార్క్ని రాజమండ్రికి తీసుకురాబోతున్నామని కూడా మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా. పేదల కోసం నెలకు ఇందిరమ్మ గ్యారంటీ పథకం కింద 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై మంచి స్పందన లభించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తుక శ్రీనివాస్ చెప్పారు. కాంగ్రెస్ విజయానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడా వెంకట్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, ముళ్లా మాధవులతో కలిసి రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ అనంతపురంలో న్యాయ సాధన సభ పేరిట కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభలో ప్రకటించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారని గుర్తు చేశారు. ఈ పథకం పట్ల పార్టీ శ్రేణులు, ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. అలాగే 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ గురించి ప్రకటన చేశారని, ఈ పథకాల వల్ల కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కాగా ఈ నెల 14న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ వచ్చిన సందర్భంగా బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్ మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కూడా సద్దుమణిగిందని, కలిసి పనిచేయడానికి సమాయత్తం అయ్యారన్నారు. కాంగ్రెస్లో ఎవరి మధ్య విభేదాలు లేవని చెప్పారు. ప్రజలు కూడా తమకు సహకరించి కాంగ్రెస్ విజయానికి దోహదం చేయాలని శ్రీనివాస్ కోరారు. 14వ తారీఖున జరిగిన ఒక దురదర్శకరమైన సంఘటన, కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచి నాకు సన్నిహితంగా ఉంటున్న బాలేపల్లి మురళి గారితో అనుకోని సందర్భంలో చిన్న ఏదైతే సంఘటన జరిగిందో అది ఎవరికీ మంచిది కాదని చెప్పి మురళి గారు నేను భావించి
వ్యక్తిగతంగా ఆయనతో నాకు చాలా ఏళ్ళగా అనుబంధం కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో ఏదో క్షణికావేశంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ మా అన్న కొత్తూరు శ్రీను గారు కూర్చొని మాట్లాడి కుటుంబంలో ఏ రకంగా అయితే చిన్న చితక లోపాలు సంఘటనలు ఉంటాయో ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీలో జరిగినవన్నీ కూడా మాలో మాకే సర్ది చెప్పి మాతో మాట్లాడి మనంతా ఒకటి కలిసి ప్రయాణం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున గౌరవనీయులైనటువంటి మాణిక్యం ఠాకూర్ గారు, రుద్రరాజు గారు మొదలైన పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఒక సమావేశం అనంతరం జరిగిన ఒక దురదృష్టకర సంఘటన పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళడం జరిగింది. పార్టీ అధిష్టానం దానిపైన నిశ్చితంగా పరిశీలన చేసి అధిష్టాన దూతగా మా మిత్రులు కొత్తూరు శ్రీను గారిని, వారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు, వారిని పంపించి ఆ విషయంలో మాట్లాడి మా మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ప్రపంచాలు లాంటివి ఏ రోజు లేవు. అయితే కొన్ని అనుకోని సంఘటనలు దురదృష్టకర సంఘటనగా ఆ రోజు ఆ కార్యక్రమంలో అట్లా జరగడం జరిగింది. దాన్ని నివృత్తి చేసి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కూడా మీరందరూ కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పార్టీ పటిష్టతకు మీ వంతు కృషి చేయాలని వారు సూచించగా, బిజినెస్ భాగస్వామిగా ఉండాలని కోరితే విఎల్పురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్రీ సాయి రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్ట్, శ్రీ రాఘవేంద్ర యశస్వి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని ₹1,37,00,000 పెట్టుబడి పెట్టామని పసుమర్తి ముకుందప్రియ తెలిపారు. అగ్రిమెంట్ చేయకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా స్కూలు అధినేత వాసా వసంతశేఖర్, అతని భార్య హుకుంపేట బొప్పన సావిత్రమ్మ, జెడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుని ఈదర మణికుమారిని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమను నమ్మించి మోసం చేసి తిరిగి తనపైన, తన కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు బనాయించి లోపల వేయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్కూల్లో బిజినెస్ భాగస్వామిగా చేరాలని కోరడంతో డబ్బు పెట్టుబడి పెట్టామన్నారు. 25% వాటా ఇచ్చి నెలకు ₹1,00,000 జీతంగా ఇస్తామని కూడా నమ్మబలికారని, ఎంఓయూ ఇచ్చినా అగ్రిమెంట్ చేయలేదని తెలిపారు. ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ముకుందప్రియ మాట్లాడుతూ 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంఓయూ ఇచ్చారని, ఆ తర్వాత అగ్రిమెంట్ చేయలేదు, జీతం ఇవ్వలేదని, తనను మోసం చేశారని విచారం వ్యక్తం చేశారు. సూరంపూడి పనసయ్య, పసుమర్తి రాజకుమార్, పోలా గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విఎల్పురం వాళ్ళతో నేను లాస్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ స్కూల్ చైర్మన్ గారు వాసా వసంతశేఖర్ గారు, వాళ్ళ మిస్సెస్ ఈదర్ మణికుమారి గారు, ఆవిడ హుక్కుంపేట గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారండి. వీళ్ళిద్దరూ కూడా కలిసి మమ్మల్ని బిజినెస్ ప్రపోజల్ పెట్టి వాళ్ళ స్కూల్కి పిలిచి మా దగ్గర ఇలా బిజినెస్ ప్రపోజల్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడగడం జరిగింది. స్కూలింగ్ కదా అని అది కూడా అందులో 4 ఏళ్ళుగా మా పిల్లలు చదువుతున్నారండి. ఆ పరిచయం ఉండడంతో నేను ఇంట్రెస్ట్ చూపించి ముందుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఎంఓయూ కూడా రాసుకున్నామండి. ఎంఓయూలో 25% షేర్ హోల్డర్స్గా ఆయన మాకు రాసిచ్చారు. దాని నిమిత్తం 1,37,00,000 ఇవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దానికి మేము ఒప్పుకుని ముందుకెళ్ళడం జరిగింది. వర్కింగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల మీకు మంత్లీ 1 lakh శాలరీ ఇస్తామని చెప్పారు. అలాగే డైరెక్టర్ పదవులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2023 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి ఎంఓయూ రాశారు. వాళ్ళు చెప్పినప్పటి నుంచి మనం అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. దీనికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం అనేసరికి నేను బిజీగా ఉంటున్నాను కదా, కొంచెం ఫ్రీ అయ్యాక నేను రాసుకుందామండి, మనకి ఏం పర్లేదని చెప్పారు. ఇలా జరుగుతుండగానే నేను డబ్బులు ఇవ్వడం జరుగుతూనే ఉంది. అకౌంట్ ద్వారా, ఫోన్పే ద్వారా ఈదర్ మణికుమారి ఆయన వైఫ్ బై హ్యాండ్ క్యాష్ కొంతమంది పెద్ద మనుషుల మధ్యన ఇవ్వడం జరిగింది. ఇలా 3 నెలలు గడిపేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఎటువంటి హామీలు చేయకపోవడంతో మేము అడగడం మొదలుపెట్టామండి. ఏ విధమైన సాయం ఎలాంటిది ఇప్పటికీ జరగలేదు సార్. కొంచెం మీ అందరినీ నేను బతిమాలుకుంటున్నాను సార్, నాకు న్యాయం చేయించమని, నేను పెట్టిన డబ్బులు నాకు ఇప్పించమని. ఆ స్కూల్తో నాకు ఎలాంటి సంబంధం వద్దు సార్. అందులో ఇంత మోసపూరితంగా ఎంతమందిని ఏడిపిస్తూ బాధ పెడుతున్నారని తెలిసాక అందులో ఉండడం నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు
రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. పలువురు ప్రముఖ వైద్యులు ఆధునిక వైద్యంపై అవగాహన కల్పించారు. పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీలు వ్యాధులను గుర్తించడంలో అవగాహన ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బలభద్ర వెంకటరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్లో తొలి 3 గంటల సమయంలో ఈ గోల్డెన్ అవర్లో చికిత్స అందించగలిగితే పక్షవాతం బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బలభద్ర రఘువీర్ మాట్లాడుతూ జీర్ణాశయ వ్యాధుల గురించి చేయు ప్రాథమిక వ్యాధుల గురించి వివరించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ వినోద్ కుమార్ మాట్లాడుతూ నేటి కాలంలో యువత కూడా హార్ట్అటాక్లకు గురవడానికి కారణం వ్యాయామం లేకపోవడం, నేటి ఆహారపు అలవాట్లేనని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జిల్లా అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది టాబ్లెట్లు ఇప్పుడు ఇంతకు ముందు ర్యాంటాక్ అని చెప్పి వచ్చేది కదా, జింటాక్ అని చెప్పి, అట్లాంటిది ఇప్పుడు ఈ గ్యాస్ టాబ్లెట్లు పీపీఐతో ఇంతకుముందు ర్యాంటాక్ తో ఏంటంటే కడుపులో ఉండే యాసిడ్ ని కొంతవరకు తగ్గిస్తుంది. ఈ పీపీఎస్ తో ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా జీరో చేసేస్తుంది. సో చాలా మంది ఇది తెలియక గ్యాస్ టాబ్లెట్లే కదా అని చెప్పి అరుగుదలకి అన్నం అరగట్లేదు అని చెప్పి టాబ్లెట్లు వాడేస్తున్నారు. దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి. ఇప్పుడు ఏదన్నా ఒక మెథడ్లో వాడితే బాగానే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జ్వరం వస్తుందేమో అని చెప్పి భయవేసి పారాసిటమాల్ వాడుకుంటారా, జ్వరం వచ్చిన తర్వాత తగ్గడానికి పారాసిటమాల్ వాడుకుంటారు. అదే గ్యాస్ ప్రాబ్లం వచ్చేసరికి వేరేగా అయిపోతుంది. అమ్మో నాకు వస్తుందేమో, టాబ్లెట్ వేసుకోకపోతే నేను ఉండలేనేమో అని చెప్పి భయంతో టాబ్లెట్ వేసేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే కడుపులో యాసిడ్ మొత్తం జీరో అయిపోవడం వల్ల మన నార్మల్ తినే ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ యాసిడ్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. బట్ జీరో అయిపోవడం వల్ల కడుపులో డిస్ట్రాయ్ అవ్వాల్సింది చిన్న బాడీకి కావాల్సిన ఐరన్ కానీ, కాల్షియం కానీ, B12 కానీ అబ్జార్ప్షన్ కి సరిగ్గా ఉండకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం కానీ, లేదంటే అనీమియా రావడం, తరచు లూజ్ మోషన్ రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏ ఎజెండా లేని జెండా సభ, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణు. సంక్షేమ బోర్డుకు తూట్లు పొడిచిన జగన్, సబ్ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా. ఆదిరెడ్డి శ్రీనివాస్ ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం, కొప్పుల వెలమ సంక్షేమ సంఘం నాయకుల వెల్లడి. 5 ఏళ్ల పాలనకు ఆలోచించి ఓటేయాలి, సిటిజన్ ఫర్ డెమోక్రసీ సమావేశంలో వక్తలు. జాబ్ మేళా నిరుద్యోగ యువతకు వరం కావాలి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.